కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయలేని కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో డీల్ కుదుర్చుకుందన్నారు. ఓ మంత్రి ఎంఐఎంకు 100 కోట్లు ఇచ్చి కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలే నిజమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, లేదంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవేసీ సవాల్ వినిసిందన్న నేను చెప్తున్నా కరీంనగర్ ప్రజానికానికి, కరీంనగర్ లో కబడ్డీ ఆట మొదలైంది. కబడ్డీ కప్పు విషయంలో ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ వస్తే మరోవైపు కాశాపు జెండా పట్టుకొని అభివృద్ధి మంత్రంగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. నిన్న హైదరాబాద్ నుంచి మంత్రి వచ్చి మనతో బీజేపీని ఢీకొట్టడం అయితలేదు కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి ఇలా బీజేపీని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళది. సవాల్ చేస్తా ఉన్నా, దయచేసి విచారణ కొనసాగించి మేము అటువంటి మా టెలిఫోన్లు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, ఫోన్లు మేము ఇప్పుడు పంపిస్తాం. మీరు ఎక్కడైనా ఆధారం ఉంటే ఎటువంటి ఒక్క నిమిషం ఆలస్యం జాప్యం లేకుండా మమ్మల్ని జైల్లో పెట్టండి, లేకపోతే పొరపాటు అనేందని పత్రికా ముఖంగా చెప్పండి. మున్సిపాలిటీ గెలిస్తే కేంద్ర నిధులు మళ్ళీ ఇస్తారని మాట్లాడితే అర్ధరహితం, అవగాహన రాహిత్యం.